హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షి న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ 23rd జూలై అండ్ 24th జూలైకి సంబంధించినటువంటిది డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో మనం క్విజ్ కూడా డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. లాస్ట్ కొన్ని రోజులుగా నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, థ్రోట్ పెయిన్ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయా స్టూడెంట్స్. సో సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. ఈరోజు 2 రోజులది కలిపి మనం వీడియో చేస్తున్నాం కాబట్టి నేను ఇందులో ఎడిటోరియల్ డిస్కస్ చేయకుండా లాస్ట్ 2 డేస్లో కవర్ అయినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాను. ఎడిటోరియల్ డిస్కస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఎడిటోరియల్ ఇష్యూస్ అనేవి మళ్ళీ రెగ్యులర్గా రిపీట్ అవుతుంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్ ఈవెంట్స్ అవి రిపీట్ అవ్వవు కాబట్టి ఫస్ట్ మనం అవి కవర్ చేద్దాం. సో బోత్ డేస్ 23rd 24th కవర్ చేసిన ఉన్నటువంటివి ఏందో మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, వీడియో విన్న తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి. ఆబ్వియస్గా నేను కమెంట్స్లో ఆన్సర్ ఇస్తాను, యూ నో దట్. ఓకే, సో మరి ఈరోజు వీడియోలో కవర్ అయ్యేటటువంటి టాపిక్స్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్. టాపిక్స్ వచ్చేసి మొత్తం 21 టాపిక్స్ కవర్ అవుతాయి స్టూడెంట్స్. 21 టాపిక్స్ ఈ 2 రోజులకు సంబంధించి 21 టాపిక్స్ కవర్ అవుతాయి. ఈ 21 టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, మరి 1 by 1 చూద్దాం ఈచ్ టాపిక్. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి మనం ఏ న్యూక్లియర్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ కాక్రాపూర్ అటామిక్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కాక్రాపూర్ అటామిక్ ప్లాంట్లో ఈ యొక్క ఏదైతే కనుక సో 3rd యూనిట్ ఉంటుందంటే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో మనం ఏ యూనిట్ గురించి మాట్లాడుతున్నాం? 3వ యూనిట్ గురించి మాట్లాడుతున్నాం. మరి కాక్రాపూర్ అటామిక్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది స్టూడెంట్స్? తాపీ డిస్టిక్లో, గుజరాత్లో ఉంది. మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇది ఫస్ట్ క్రిటికాలిటీని అచీవ్ చేసింది. ఇక్కడ మీకు క్రిటికాలిటీ అంటే ఏందో అర్థం కావాలి స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. క్రిటికాలిటీ అనేది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంటు తన పవర్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ స్టేజ్ని మనం క్రిటికాలిటీ అంటారు అన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఒకసారి న్యూక్లియర్ రియాక్టర్ క్రిటికాలిటీని అచీవ్ చేసిందంటే మీనింగ్ ఏంది అంటే అందులో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ లోపల ఏదైతే ఉంటుందో యురేనియం లాంటిది అది ఏం చేస్తుందంటే ఈ యొక్క న్యూక్లియర్ చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేసింది అని మీనింగ్ అనమాట. న్యూక్లియర్ రియాక్టర్లో ఎలాంటి చైన్ ఉంటుంది? మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంటుందా లేకపోతే న్యూక్లియర్ ఫిజన్ ఉంటుందా? న్యూక్లియర్ ఫిజన్ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క న్యూక్లియర్ రియాక్షన్ చైన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అలా చైన్ స్టార్ట్ అవుతే ఏమవుతుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫిజన్, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అయినా కొద్ది ఏమవుతుంది? న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతుంది. ఆ న్యూట్రాన్స్ రిలీజ్ అయినా కొద్ది ఏమవుతుంది? హీట్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఆ హీట్ నుండి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడక్షన్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, మరి ఇప్పుడు మనం ఏ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం? 3rd యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఇది మన ఇండియాలోనే ఈ యొక్క 700 మెగావాట్స్ యూనిట్ ఫస్ట్ టైం అన్నమాట. బిగ్గెస్ట్ మనం డెవలప్ చేసిన దాంట్లో ఏ కేటగిరీలో? ఈ యొక్క ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. అంటే ఇక్కడ మీకు ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే ఏందో మీనింగ్ అర్థం కావాలి. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ రియాక్టర్లను అయితే కనుక మనం ప్రతి న్యూక్లియర్ రియాక్టర్లో కూడా ఈ న్యూట్రాన్స్ రిలీజ్ అయిన తర్వాత వాటి స్పీడ్ని తగ్గించడానికి మనం కూలెంట్ లేదా దాంతోపాటు మోడరేటర్ అనేది యూజ్ చేస్తారనమాట. మోడరేటర్ దేన్ని తగ్గించడానికి? ఈ యొక్క న్యూట్రాన్స్ స్పీడ్ తగ్గించడానికి మోడరేటర్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఏదైనా న్యూక్లియర్ రియాక్టర్లో మోడరెంట్స్గా మనం డ్యూటీరియం ఆక్సైడ్ DTOను యూజ్ చేసినట్టయితే కనుక దాన్ని మనం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటారన్నమాట. ఓకే, మనం ఈ యొక్క టెక్నాలజీని ఇండియాలో 1960s అరౌండ్ 1960sలో ఈ ప్రాజెక్టును మనం టేకప్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఫస్ట్ టైం మనం ఈ టెక్నాలజీతో మనం ఇక రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఏ టెక్నాలజీతో స్టూడెంట్స్? ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ టెక్నాలజీతో. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ యొక్క కాక్రాపూర్ అటామిక్ ప్లాంట్ ఏదైతే కనుక 3rd యూనిట్ ఉందో దీన్ని నిర్మించింది ఎవరు? NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా డిస్కస్ చేయాలి. అది ఏంటంటే మనం న్యూక్లియర్ పవర్ విషయంలో
ఇండియా టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇండియా టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయంటే స్టూడెంట్స్, ఓకే, 2031 వరకు మన ఇండియా 22,480 మెగావాట్స్ని టార్గెట్ చేస్తుంది. ఎంత స్టూడెంట్స్? 22,480 మెగావాట్స్ని టార్గెట్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ. దాంతోపాటు టోటల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో ఇప్పుడు మనం 2% న్యూక్లియర్ పవర్ నుండి జనరేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క కాక్రాపూర్ అటామిక్ ప్లాంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది స్టూడెంట్స్? గుజరాత్. ఇది ఏ టెక్నాలజీ? హెవీ వాటర్ రియాక్టర్ టెక్నాలజీ. క్రిటికాలిటీ అంటే ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయి పవర్ ప్రొడక్షన్లో ఫస్ట్ స్టేజ్ని అంటారు అన్నమాట. ఇది ఎవరు టేకప్ చేస్తున్నారు? NPCI వాళ్ళు. మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం 2030 వరకు? 22,480 మెగావాట్స్. ఈ యొక్క హై ప్రెషర్ రియాక్టర్స్ని మనం ఎప్పటి నుంచి టేకప్ చేసాం? 1960. ఇందులో ఉన్నటువంటి మోడరేట్ కూలెంట్ ఏది వాడుతున్నాం మనం? DTOని వాడుతున్నాం, డ్యూటీరియం ఆక్సైడ్. సెకండ్ వన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇండియా యుఎస్కి సంబంధించి ఇండియన్ నేవీ అండ్ యుఎస్ నేవీ మనం ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ కండక్ట్ చేసాం? అండమాన్ నికోబార్ ఐలాండ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో బేసికల్లీ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి యుఎస్ షిప్ పేరేంటంటే ఈ యొక్క నిమిస్ క్యారియర్ స్ట్రైక్. ఏంటి స్టూడెంట్స్? నిమిస్ క్యారియర్ స్ట్రైక్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క కోవిడ్ వల్ల మనం పెద్ద ఈ యొక్క నేవీ ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి మనం ఇలాంటి యొక్క ప్యాసింజర్ ఎక్సర్సైజ్ అంటే ఈ యొక్క ప్యాసింజర్ షిప్స్తోని ఈ యొక్క ప్యాసింజర్ ఎక్సర్సైజ్ని బేసికల్లీ మనం ఈ మధ్యలో జపాన్తోని కానీ దాంతోపాటు ఈ యొక్క ఫ్రాన్స్ వాళ్ళతోని కానీ మనం చేయడం జరిగింది. ఓకే, మరి ఇది ఎందుకంత ఇంపార్టెంట్ మనకి? ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్స్, బేసికల్లీ ఈ యొక్క చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనం గతంలో డిస్కస్ చేసాం స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్. మీరు విని ఉంటారు. చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులో స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అనేది ఇండియన్ ఓషన్లో చైనా తన యొక్క పవర్ను పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యుఎస్తోని ఇలాంటి నేవీ ఎక్సర్సైజ్ చేయడం అనేది చైనా పవర్ని మనం కౌంటర్ చేసేటటువంటి విషయం అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు చైనా వాళ్ళు ఇండియన్ ఓషన్లో తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు పోర్ట్స్ కూడా కడుతున్నారని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం. శ్రీలంకలో కానీ లేదా జిబౌటి కానీ ఇలాంటి ప్లేసులలో. ఓకే, సో మనం ప్యాసిక్స్ ఇందులో యుఎస్కి సంబంధించినటువంటి ఏ షిప్ ఇన్వాల్వ్ అయింది స్టూడెంట్స్? నిమిచ్. అలానే గతంలో మనం జపాన్ ఫ్రాన్స్తో వేయడం జరిగింది. ఇది ఏ ప్రాంతంలో? ఇండియన్ ఓషన్ రీజియన్లో. సో చైనా ఇండియన్ ఓషన్ రీజియన్లో పవర్ఫుల్ అవ్వడానికి ఏ ప్లాన్లో ఉంది? స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్. చైనా ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది పోర్ట్స్? పాకిస్తాన్, శ్రీలంక, జిబౌటి ఇలాంటి కంట్రీస్లలో. మరి నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్టయితే కనుక అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ యాజ్ గ్రామ్ పంచాయత్ అడ్మినిస్ట్రేటర్స్. ఈ న్యూస్ ఏంటంటే స్టూడెంట్స్, రీసెంట్గా బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే, సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే అక్కడ ఈ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేయడానికి ఇప్పుడు సరైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క సర్పంచులుగా అలానే పంచాయతీ సెక్రటరీగా వీళ్ళందరి ఈ ప్లేసులలో మేము ప్రైవేట్ వ్యక్తులను అపాయింట్ చేస్తాం అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసే పొజిషన్లో లేం కాబట్టి అని చెప్పేసి. కాకపోతే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ యొక్క పంచాయతీలకి అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ప్రైవేట్ వ్యక్తి. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ అథారిటీ డిసైడ్ చేసిందనుకోండి, అప్పుడు రాజకీయాలలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఒక గ్రామ పంచాయతీ యొక్క అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ అయి ఉండాలి అని చెప్పేసి బాంబే హైకోర్టు తన యొక్క జడ్జిమెంట్లో ఈ యొక్క మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అంతకుముందు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం ఆర్డర్ చేసింది? మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం ఆర్డర్ చేసిందంటే ప్రతి జిల్లా పరిషత్ CEO ఉంటారు కదా, లైక్ జిల్లా పరిషత్ CEO, వీళ్ళు ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో ఈ యొక్క ఎక్కడెక్కడనైతే ఈ యొక్క సర్పంచ్ వ్యాలిడిటీ అయిపోతుందో అక్కడ ఈ యొక్క ప్రైవేట్ పీపుల్ని వీళ్ళు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళని ఆ విలేజ్ హెడ్గా అపాయింట్ చేసేయడానికి
ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ ఆర్డర్స్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే అడ్మినిస్ట్రేటర్ ఖచ్చితంగా ఎవరు ఉండాలని చెప్పింది, పబ్లిక్ సర్వెంట్ ఉండాలని ఈ యొక్క హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ అవైలబుల్ లేకపోతే ఎందుకు అవైలబుల్ లేడు, ప్రైవేట్ పర్సన్ ఎందుకు అపాయింట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పాలని చెప్పింది. మరి కోర్టు ఎందుకు ఇలా స్పెసిఫిక్గా చెప్పింది, ఎందుకు చెప్పిందంటే ఈ యొక్క ఇలా ప్రైవేట్ పీపుల్ని అపాయింట్ చేయడం వల్ల ఈ యొక్క గ్రామ పంచాయతీ సిస్టమ్ అనేది డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీనింగ్ ఏంటి, దీనికి ఎఫిషియన్సీ, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కోర్టు చెప్పింది స్టూడెంట్స్. మరి గ్రామ పంచాయతీల యొక్క ఇంపార్టెన్స్ని మనం దేని ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఐడెంటిఫై చేస్తూ మనం గ్రామ పంచాయతీ సిస్టమ్ని యొక్క ఇన్స్టాల్ చేయడం జరిగింది, అంటే నెలకొల్పడం జరిగింది. గ్రామ పంచాయతీని మనం గుడ్ గవర్నెన్స్లో భాగం అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, మనం ఈ యొక్క బ్రిటిష్ ఇండియాకి సంబంధించి ఏ వైస్రాయిని ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అని చెప్తాం మనం. ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అని ఏ వైస్రాయిని మనం ఉద్దేశిస్తూ మాట్లాడతాం. దాంతోపాటు హైకోర్టు ఏం చెప్పిందంటే గ్రామ సభలు, ఈ యొక్క గ్రామ పంచాయతీలు గ్రామ సభలు కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయాలని చెప్పింది అనమాట. మరి గ్రామ సభలో ఎవరుంటారు, ఆ విలేజ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్ ఈ యొక్క గ్రామ సభ డెఫినేషన్ని చెప్తుంది స్టూడెంట్స్. సో మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే కన్నా ముందు ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేసాం, బాంబే హైకోర్టు ఏం చెప్పింది, సో ఈ యొక్క పంచాయతీ అడ్మినిస్ట్రేటర్గా ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండాలి అని చెప్పింది. బాంబే హైకోర్టు ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ప్రైవేట్ వ్యక్తుల్ని మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పినట్టు అపాయింట్ చేస్తామంటే ఏం చెప్పింది, అలా అపాయింట్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పింది. మరి గ్రామ పంచాయత్స్ అనేది మనం ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చాం, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చాం. ఓకే, అలానే బాంబే హైకోర్టు ఇంకేం చెప్పిందంటే ఇక గ్రామ సభలను కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయాలని చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్టూడెంట్స్ ఎన్ఎస్ఓ రిపోర్ట్స్. ఎన్ఎస్ఓ అంటే బేసికలీ ఏంటి స్టూడెంట్స్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. ఆ రిపోర్ట్ ఏంటంటే, ఈ రిపోర్ట్ ఏ టైంకి సంబంధించింది, జూలై 2017 నుంచి జూన్ 2018 మధ్యలో సంబంధించింది. ఈ రిపోర్ట్ ఏంటి, మన భారతదేశంలో పిల్లలకి ఇమ్యునైజేషన్ ఏ విధంగా ఉంది, అంటే ఈ యొక్క టీకాలు ఉంటాయి కదా, వ్యాక్సినేషన్, అది ఏ విధంగా ఉందని చెప్పేసి. ఓకే, మరి రిపోర్ట్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, ఇండియాలో అరౌండ్ 60% ఆఫ్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 years వాళ్ళకు ఇమ్యునైజేషన్ దొరుకుతుంది. అంటే 60% ఆఫ్ చిల్డ్రన్ ఇమ్యునైజేషన్ ఉంది అని, ఇది ఒక మంచి పారామీటర్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇందులో 59% బాయ్స్ అండ్ 60% గర్ల్స్కి ఇమ్యునైజేషన్ ఉంది. ఇది ఇంకా మంచి పరిణామం అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే గర్ల్స్కి ఇమ్యునైజేషన్ ఎక్కువ ఉండడం అనేది సో మనకు జెండర్ ఈక్వాలిటీ వైపు అని చెప్పొచ్చు. మరి ఎలాంటి ఈ యొక్క వ్యాక్సిన్స్ ఇస్తున్నారు చిల్డ్రన్కి ఇమ్యునైజేషన్లో భాగంగా ఇండియాలో 8 types ఆఫ్ వ్యాక్సిన్స్, బీసీజీ కానీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, type 1, type 2, type 3, డిపిటీ అంటే ఏందో మీరు ఎక్స్పాండ్ చేయండి స్టూడెంట్స్. డిపిటీ అంటే ఏ వ్యాధులు వస్తాయో మీరు కమెంట్ చేయండి, వీటికి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. సో దాంతోపాటు ఇంకా ఈ యొక్క రిపోర్ట్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ చిల్డ్రన్స్ వీళ్ళు వ్యాక్సినేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళకి వ్యాక్సినేషన్ దొరుకుతుందట. ఇది కూడా మంచి పారామీటర్ మనం చెప్పాలంటే. ఓకే, సో రూరల్ ఇండియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో అరౌండ్ 95% ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ వ్యాక్సినేషన్ ఎక్కడ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటున్నారు. అదే అర్బన్ ఇండియాలో పట్టణ ప్రాంతాల్లో అరౌండ్ 86% ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళ వ్యాక్సినేషన్ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటున్నాం. మనం ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 2 years బిలో ఉన్నటువంటి చిల్డ్రన్స్కి, దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్కి వ్యాక్సినేషన్ కవర్ చేయడానికి కోసం అని చెప్పేసి మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రామ్ని కూడా టేకప్ చేయడం జరిగింది. ఏం ప్రోగ్రామ్ స్టూడెంట్స్, అది మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రామ్ని కూడా టేకప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎన్ఎస్ఓ సర్వే గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే,
సో ఈ సర్వే దేని గురించి? ఇమ్యునైజేషన్ గురించి. ఇండియాలో ఎంతమంది చిల్డ్రన్ ఇమ్యునైజేషన్ కవర్ అయ్యారు? 60%. 60%. ఎక్కువ వీళ్ళకి ఇమ్యునైజేషన్ ఎక్కడ దొరుకుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ పేరేంది? మిషన్ ఇంద్రధనుష్. ఓకే, నెక్స్ట్ మనం G20 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈసారి G20కి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం ఏందని చెప్పాం స్టూడెంట్స్? దేశం సౌదీ అరేబియా. దిస్ టైమ్ సౌదీ అరేబియా ఈజ్ లీడింగ్ ద G20. రీసెంట్గా ఈ యొక్క G20 దేశాల యొక్క డిజిటల్ ఎకానమీ అనేది మీటింగ్ జరిగింది స్టూడెంట్స్. డిజిటల్ ఎకానమీని ఇందులో మన ఇండియా పాయింట్ ఆఫ్ నుంచి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరో చెప్పండి స్టూడెంట్స్. హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో? వీళ్ళు పాల్గొనడం జరిగింది. మన మినిస్టర్ పాల్గొని ఇండియా డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ కోవిడ్ టైంలో అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంది? లైక్ ఆరోగ్య సేతు లాంటి ఇనిషియేటివ్ తీసుకుంది. అలానే ఎవరైతే కనుక క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళు పారిపోయినా కూడా ఈజీగా వాళ్ళని వెతికి పట్టుకోవడానికి అని చెప్పేసి జియో ఫెన్సింగ్ అనే దాన్ని కూడా మనం తీసుకున్నాం. ఏం స్టూడెంట్స్ అది? జియో ఫెన్సింగ్ను కూడా టేకప్ చేయడం జరిగింది. ఇలాంటివి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు జనరల్గా ఈ యొక్క డిజిటలైజేషన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దాంతోపాటు మనం డిస్కస్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్త్ కేర్ సెక్టార్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇండియా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఇండియా రీసెంట్గా 59 చైనీస్ అప్లికేషన్ కూడా బ్యాన్ చేసింది కదా, దాని గురించి కూడా ఇండియా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇండియా ఏం చెప్పిందంటే డిజిటలైజేషన్ ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ మేము కొత్తగా ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ లాని తీసుకురాబోతున్నాం అని చెప్పేసి చెప్పింది స్టూడెంట్స్. డేటా ప్రొటెక్షన్ లా, ఎందుకంటే డిజిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఇండివిజువల్ ప్రైవసీ పట్ల కూడా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, డేటా ప్రైవసీ గురించి, డేటా ప్రొటెక్షన్ లా గురించి ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించింది ఎవరు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద డేటా ప్రొటెక్షన్ లా? సో మనం ఫైనల్గా డిస్కస్ చేసింది ఏంటంటే G20 డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఇందులో ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈసారి G20 హెడ్ ఎవర్ స్టూడెంట్స్? సౌదీ అరేబియా. సో దాంతోపాటు నేను మీకు ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఓకే, హూ ఇస్ ద మినిస్టర్ అని చెప్పేసి. దాని తర్వాత ఇండియా ఇనిషియేటివ్ ఆరోగ్య సేతు, జియో ఫెన్సింగ్, దాని తర్వాత డేటా ప్రొటెక్షన్ లా గురించి, అలానే చైనీస్ అప్లికేషన్ బ్యాన్ చేయడం, వీటన్నింటిని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్ ఈ మీటింగ్లో. ఓకే, నెక్స్ట్ 6th వన్, ఇది మనకి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గురించి ఫ్రెండ్స్. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గురించి. మరి ఈ యొక్క ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అనేది క్లినికల్ ట్రయల్స్ ఈ యొక్క phase 1 నేను మీకు ఇదివరకు చెప్పాను. క్లినికల్ ట్రయల్స్ అనేవి 3 phases ఉంటాయి. 4th phase అనేది డ్రగ్ రిలీజ్ అయిన తర్వాత ఉంటుందని చెప్పాను. సో ఆక్స్ఫర్డ్ ఈ యొక్క వ్యాక్సిన్ అనేది phase 1, phase 2 క్లినికల్ ట్రయల్స్లో చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ చూపిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ చెప్పింది. మనం ఇదివరకే డిస్కస్ చేసాం స్టూడెంట్స్. వన్స్ ఈ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రొడక్షన్ చేయడానికి అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఆస్ట్రాజెనికా. మరి ఇండియాలో ఆస్ట్రాజెనికా వాళ్ళు ఏ కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు? కమెంట్ చేయండి. ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వ్యాక్సిన్ మంచి రిజల్ట్స్ చూపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. ఎవరికైతే ఈ వ్యాక్సిన్ ఇచ్చామో వాళ్ళలో ఈ యొక్క యాంటీబాడీస్ అనేవి మంచి గ్రోత్ ఉందని చెప్పేసి నేను మీకు ఇదివరకు చెప్పాను స్టూడెంట్స్. ఒకసారి మనం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్లో ఏముంటుంది? ఏ వైరస్ కానీ ఏ బ్యాక్టీరియా అయితే వ్యాధి కలుగజేస్తుందో అదే వ్యాక్సిన్లో ఉంటుంది. కాకపోతే దాని యొక్క వ్యాధికారికత అంటే ప్యాథోజెనిసిటీ దాన్ని మనం తీసేస్తామన్నమాట. కాకపోతే ఇది నిజమైనటువంటి బ్యాక్టీరియా వైరస్ అనుకొని మన హ్యూమన్ బాడీలో ఏం ప్రొడక్షన్ అవుతాయి? యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. సో ఈ వ్యాక్సిన్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఒక మంచి ఈ యొక్క లెవెల్లోనే ఉందని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంపెనీకి ఆక్స్ఫర్డ్తో టైఅప్ ఉంది, ఇండియాలో ఏ కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు, దాంతోపాటు వ్యాక్సిన్ అనేది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీయా, న్యాచురల్ ఇమ్యూనిటీయా? నేను గతంలో మీకు చెప్పాను, ఇది కూడా మీరు కమెంట్ చేయండి. వ్యాక్సిన్ అనేది ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీయా, న్యాచురల్ ఇమ్యూనిటీయా? మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారనేది. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మస్ట్ ఫర్ ఈ కామర్స్.
ఫస్ట్ మీకు ఈ కామర్స్ అంటే ఎంతో తెలియాలి స్టూడెంట్స్. ఈ కామర్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ స్టూడెంట్స్. ఎవరైతే కనుక సెల్లర్స్ అమ్మకందారులు ఉంటారో, బయ్యర్స్ కొనుగోదారులు ఉంటారో, వాళ్ళ మధ్యలో ఇది మీడియేటింగ్గా ఉండేది ఈ కామర్స్. మన ఇండియాలో ఈ కామర్స్ మన ఎగ్జాంపుల్ ఏంది? అమెజాన్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ కామర్స్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఓకే, ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో కూడా ఇండియన్ గవర్నమెంట్ వేరే ఎవరో పిటిషన్ వేశారన్నమాట. ఇలా కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్లో ఏదైనా ఒక వస్తువు అమ్మినప్పుడు ఆ వస్తువు ఏ దేశంలో తయారైంది అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒకరు పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, మేము ఆల్రెడీ ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మన గవర్నమెంట్ సో అఫిడవిట్ ఇవ్వడం జరిగింది కోర్టులో. ఓకే, సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఏ వస్తువులైనా సరే ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో అమ్ముతున్నప్పుడు ఆ వస్తువు ఏ ప్రాంతంలో తయారైంది అనేది ఖచ్చితంగా ఉండాలి. దాన్ని మనం కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మన ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఎందులో భాగంగా అంటే ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మన స్వదేశీ వస్తువులను మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇదివరకు గతంలో ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ కూడా తనకు అవసరం ఉన్నటువంటి వస్తువులను కొనడానికి ఈ యొక్క గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఉపయోగిస్తారని చెప్పాము కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసులో ఏసీ కానీ లేదా చైర్ కానీ లేదా చాలా చాలా అవసరం ఉంటాయి కదా గవర్నమెంట్కి. అలా గవర్నమెంట్ కొనేదన్నీ కూడా ఏ సైట్లో నుంచి ఉంటుంది? గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఉంటుంది. ఈ సైట్లో కూడా ఎవరెవరైతే వస్తువులు అమ్ముతారో వాళ్ళందరూ కూడా ఆ వస్తువు ఎక్కడ తయారైంది అని ఖచ్చితంగా చెప్పాలని గతంలో ప్రభుత్వాలు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, గవర్నమెంట్ ఏం చెప్పింది, ఈ కామర్స్ సంస్థలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తమ ప్లాట్ఫామ్లో ఏ వస్తువులనైతే అమ్ముతాయో ఆ వస్తువుల విషయంలో ఆ వస్తువు ఏ దేశంలో తయారైంది అనేది ఖచ్చితంగా ప్రస్తావించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఓకే, దీన్ని 20th జూలై నుండి అమల్లోకి తీసుకొచ్చారు స్టూడెంట్స్. దీన్ని 20th జూలై నుండి అమల్లోకి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ ఇది ఏంటంటే, ఈ యొక్క కస్టమర్స్కి ఎక్కువ రక్షణలు కల్పించబోతుంది, సేఫ్ గార్డ్స్ ఎక్కువ రక్షణలు కల్పించబోతుంది అనమాట. ఏ విధంగా? ఈ చట్టం ద్వారా కన్స్యూమర్స్కి అంటే వినియోగదారులకు రక్షణ కల్పించడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఇట్లాంటివి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎంసీక్యూస్లో. సో సిసిపిఏ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఒకటి క్రియేట్ చేయబోతున్నారు అనమాట. ఇదేంటంటే, ఎవరైనా సరే కన్స్యూమర్ రైట్స్ విషయంలో అంటే వినియోగదారుల హక్కుల విషయంలో ఏదైనా కంపెనీ అవకతవకలకు పాల్పడినట్టయితే, అంటే ఏదైనా రాంగ్ చేసినట్టయితే కనుక ఇది ఇన్వెస్టిగేట్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు సో ఈ యొక్క కన్స్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అని, అలానే కన్స్యూమర్ డిస్ప్యూట్స్ అడ్రస్ కమిషన్స్ అని ఇట్లాంటివి ఈ యొక్క ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది ఈ యాక్ట్ ప్రకారం. దాంతోపాటు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఈ రూల్స్ అనేవి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఓకే, నాట్ ఓన్లీ అంటే మీరు ఫిజికల్గా షాప్స్కి వెళ్ళి కొన్నప్పుడే కాకుండా ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా ఏమైనా కొన్నప్పుడు ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చాం? 2019. అంతకుముందు ఎప్పుడుంది? ఒరిజినల్గా 1986. మీకు ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, 1986 వచ్చింది కాబట్టి ఇండియాలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాంతోపాటు నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవి ఏ సంవత్సరంలో చేశారో కమెంట్ చేయండి స్టూడెంట్స్. కమెంట్ చేయండి. సో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒరిజినల్గా 1986, దాని ప్లేస్లో ఇప్పుడు 2019లో తీసుకోవడం జరిగింది. దాన్ని 20th జూలై నుండి ఇంప్లిమెంటేషన్లోకి తెస్తున్నట్టు గవర్నమెంట్ సో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం సిసిపిఏ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని క్రియేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్, కన్సర్న్స్ ఓవర్ డ్రిల్లింగ్ ఇన్ దిబ్రూ-సిఖోవా నేషనల్ పార్క్. ఇది దేని గురించి అంటే స్టూడెంట్స్, దిబ్రూ-సిఖోవా నేషనల్ పార్క్ ఇది బయోస్పియర్ రిజర్వ్ కూడా. ఎవరు తమకు కొన్ని కన్సర్న్స్, కొన్ని రకాలైనటువంటి
ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే అనే సంస్థ ఎవరికి నోటీసులు ఇచ్చారు? ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి దాంతోపాటు ఆయిల్ ఇండియా లిమిటెడ్కి, వీళ్ళిద్దరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే ఈ యొక్క దీబ్రూ సికోవా నేషనల్ పార్క్లో డ్రిల్లింగ్ విషయంలో, డ్రిల్లింగ్ అంటే ఆయిల్ డ్రిల్లింగ్ చేశారు, దానివల్ల ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. నేను చెప్తాను బ్యాక్గ్రౌండ్ ఏందనేది. దీనికి సంబంధించి అసలు ఎవరు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చారు అని చెప్పేసి దాని గురించి వీళ్ళిద్దరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎలా తీసుకున్నారని చెప్పేసి. ఓకే, కొంతమంది ఎన్జీటీ దగ్గర, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పిటిషన్ వేశారన్నమాట. ఏమని? ఈ యొక్క ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తమ డ్రిల్లింగ్ కండక్ట్ చేసే కన్నా ముందు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే తమ డ్రిల్లింగ్ యాక్టివిటీస్ వల్ల వాతావరణం అంటే పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది అని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఒకటి చేయాలని మీకు చెప్పాను గతంలో, మనం డిస్కస్ చేసాం. అది చేయలేదు అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ యొక్క కేసు వేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ ఇండియా వాళ్ళ యొక్క గ్యాస్ లీకేజ్ జరిగింది. ఏ ఆయిల్ ఫీల్డ్లో? బజాన్. మీకు ఇదివరకు చెప్పాను స్టూడెంట్స్, బజాన్ ఆయిల్ ఫీల్డ్లో లీకేజ్ జరిగింది. దానివల్ల ఏముంది? దానివల్ల సో ఇక నేషనల్ పార్క్ అనేది ఎఫెక్ట్ అయింది స్టూడెంట్స్. ఆల్మోస్ట్ ఆల్ 11,000 మంది ప్రజలు తమ యొక్క ఇళ్లను కోల్పోవాల్సి వచ్చింది. దాంతోపాటు కొన్ని జంతువులు కూడా ఎఫెక్ట్ అయినాయి అన్నమాట. దాంతోపాటు ఈ యొక్క ఎన్జీటీ ఇదివరకు ఏం చెప్పింది? ఈ యొక్క దీబ్రూ సికోవా నేషనల్ పార్కే కాదు, ఇంకోటి మీకు గుర్తుండాలి. ఏంటది? ఈ యొక్క దెహెంగ్ పట్కాయి ఎలిఫెంట్ రిజర్వ్లో కూడా ఈ యొక్క కోల్ మైనింగ్ అనేది అక్రమంగా జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. దెహెంగ్ పట్కాయి ఇది ఏ జంతువుకి ఫేమస్ కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఇది ఏ జంతువుకి ఫేమస్ కమెంట్ చేయండి. దీని విషయంలో కూడా ఇక్కడ ఇల్లీగల్, అక్రమంగా కోల్ మైనింగ్ జరుగుతుంది అని గతంలో సో పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఈ యొక్క అస్సాంలో ఈ దీబ్రూ సికోవా నేషనల్ పార్కే కాకుండా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయినటువంటి కజీరంగా నేషనల్ పార్క్ కానీ, మనస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ ఇలాంటివి కూడా అస్సాంలో ఉన్నాయి స్టూడెంట్స్. దాంతోపాటు అస్సాం మీకు తెలుసు సింగిల్ హార్న్ రైనో, వీటికి కూడా అస్సాం అనేది చాలా ఫేమస్. మరి దీబ్రూ సికోవా నేషనల్ పార్క్ ఇది బయోస్పియర్ రిజర్వ్ నేను మీకు చెప్పాను. ఇది దేనికి దగ్గర ఉంది? బ్రహ్మపుత్ర నదికి దగ్గరగా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే న్యూస్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ 2020 రిపోర్ట్. సో వరల్డ్ పాపులేషన్ సంబంధించి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరేంది స్టూడెంట్స్? స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్. దీన్ని పబ్లిష్ చేస్తుంది ఎవరు? UNFPA. సో వీళ్ళు ప్రధానంగా 3 విషయాలు చెప్తున్నారు. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చైల్డ్ మ్యారేజెస్. సో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ని నిషేధిస్తూ ఏ సంవత్సరంలో చట్టం చేయడం జరిగింది? సెకండ్ వన్, వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే సన్ ప్రిఫరెన్స్ అండ్ జెండర్ బయాస్డ్ సెక్స్ సెలక్షన్, అంటే కొడుకులే కావాలి, ఈ యొక్క మహిళలు వద్దు అని చెప్పేసి ఇలాంటి జెండర్ బేస్డ్ సెక్స్ సెలక్షన్ జరుగుతుందని వీళ్ళు చెప్పారు. దాంతోపాటు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, అంటే ఫీమేల్ జెనిటల్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ వెజినల్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని మతం వాళ్ళు కట్ చేయడం వల్ల వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా దీనివల్ల కూడా ఉమెన్ సఫర్ అవుతున్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సన్ అంటే అబ్బాయిని కోరుకోవడం వల్ల అమ్మాయిలు పుట్టిన లేదా గర్భంలో ఉన్నప్పుడు అమ్మాయిని తెలిసిన తర్వాత చంపేయడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా 142 మిలియన్లు అంటే 14.2 కోట్ల మంది అమ్మాయిలు మిస్ అయినట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, ఇందాక మీకు చెప్పినట్టు మహిళల యొక్క జెనిటల్ పార్ట్స్ అంటే సెక్షువల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని మతంలో కట్ చేయడం వల్ల దానివల్ల కూడా అరౌండ్ 20 కోట్ల మంది మహిళలు ఎఫెక్ట్ అవుతున్నారని ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు చైల్డ్ మ్యారేజెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కూడా 33,000 చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఓవరాల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క UNFPA వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ పేరేంది? స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్. వీళ్ళు ఏ విషయాల గురించి ముఖ్యంగా ప్రస్తావించారు? చైల్డ్ మ్యారేజెస్, దాంతోపాటు జెండర్ బయాస్డ్ సెక్స్ సెలక్షన్, దాంతోపాటు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్.
వీటి గురించి వీళ్ళు ప్రస్తావించడం జరిగింది స్టూడెంట్స్. మరి యుఎన్ఎఫ్పిఏ దీని ఫుల్ ఫామ్ ఏంది? యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. ఇదివరకు దీన్ని ఏమనేవాళ్ళు? యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. ఇది ఐక్యరాజ్య సమితికి ఈ యొక్క అనుబంధ సంస్థ. దీన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1969. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ స్టూడెంట్స్? న్యూయార్క్లో ఉన్నాయి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే, నెక్స్ట్. సో గతంలో స్టూడెంట్స్ మహారాష్ట్రలో ఉన్నటువంటి లోనార్ లేక్ అనేది పింక్ అయింది కదా. సో ఇది ఎందుకైంది అని రీసెర్చ్ చెప్తున్నారు స్టూడెంట్స్. ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తుంది? అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని ప్రకారం మహారాష్ట్రలో ఉన్నటువంటి లోనార్ లేక్ అనేది పింక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక రకమైనటువంటి మైక్రోబ్స్. ఆ మైక్రోబ్ పేరింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. హెలార్కియా మైక్రోబ్. హెలార్కియా మైక్రోబ్. సో మరి ఇది గతంలో ఇది పింక్ అయ్యి చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఇది పింక్ ఎందుకైందని చెప్పేసి సో ఈ యొక్క అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, దాంతోపాటు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని మనం నీరీ అంటాం, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బేసికల్లీ ఈ యొక్క వర్షం లేకపోవడం వల్ల, దాంతోపాటు హ్యూమన్ యాక్టివిటీ అంటే లాక్డౌన్ వల్ల ఎలాంటి హ్యూమన్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ లేక్లో ఈ యొక్క ఎసిడిటీ, యాసిడ్ వాల్యూ పెరగడం వల్ల, ఎసిడిటీ అంటే పిహెచ్ వాల్యూ తగ్గడం వల్ల ఎసిడిటీ, దానివల్ల ఏమైంది? ఈ బ్యాక్టీరియా యాక్టివిటీ పెరిగి, ఏ బ్యాక్టీరియా? హెలార్కియా అనే బ్యాక్టీరియా పెరిగి ఈ యొక్క పింక్ కలర్ వచ్చింది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయి స్టూడెంట్స్? ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే ఈ యొక్క ఈ వాటర్లో ఏవైతే ఉంటుందో ఈ యొక్క ఎసిడిఫైడ్ వాటర్ అంటే సాల్ట్ అంటే ఎసిడిఫికేషన్ ఎక్కువ ఉన్నటువంటి ఈ వాటర్ని లో ఒక పింక్ పిగ్మెంట్, పింక్ కలర్లో ఉన్నటువంటి ఒక కలర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియా. దానివల్ల ఏమైంది? ఈ యొక్క లేక్ అనేది పింక్ కలర్లోకి మారిపోయింది స్టూడెంట్స్. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎసిడిటీ అనేది ఏమవుతుంది? డైల్యూట్ అవుతుంది. కాబట్టి బ్యాక్ టు ఒరిజినల్ కలర్కి మళ్ళీ ఈ యొక్క లేక్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్, లోనార్ లేక్ ఇది ఈ యొక్క ఇండియన్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ లేక్ స్టూడెంట్స్. ఇది ఎక్కడ ఉంది? ఇది మహారాష్ట్రలోని డెక్కన్ ప్లాటీలో ఉంది. ఇది దీనికి మనం నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ అనే స్టేటస్ కూడా ఇచ్చాం. నేషనల్ జియో హెరిటేజ్ అంటే భౌగోళికంగా ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం. రీసెర్చర్స్ చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 52,000 సంవత్సరాల క్రితం ఇది ఏర్పడి ఉంటుంది అని కొంతమంది రీసెర్చ్ చెప్తున్నారు స్టూడెంట్స్. సో ఫైనల్గా మీకు ఈ స్లైడ్ ఫినిష్ చేసే కన్నా ముందు లోనార్ లేక్ ఇలా పింక్ కలర్లోకి మారడానికి ఏ ఆర్గానిజం ఇంపార్టెంట్ స్టూడెంట్స్? హెలార్కియా మైక్రోబ్. దానివల్ల ఇది పింక్ కలర్లోకి మారింది అని వీళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐ 2020 ఎన్నవ ఎడిషన్? 12th ఎడిషన్. రిలీజ్ చేసింది ఎవరు? ఏల్ యూనివర్సిటీ. ఇండియా ర్యాంక్ ఎంత? 168 ర్యాంక్ ఇండియా ర్యాంక్. ఓకే, సో ఇందులో ఎన్ని పారామీటర్స్ తీసుకున్నారు? ఇండెక్స్లో 32 పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ కంట్రీలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, దాంతోపాటు ఆ కంట్రీలో సో శానిటేషన్ ఎలా ఉంది, ఇలాంటివి. ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి 2020 ర్యాంకింగ్లో వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఆ దేశంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ర్యాంకింగ్లో ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్లో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఫస్ట్ వచ్చినటువంటి కంట్రీ ఏంది? సో ఫస్ట్ వచ్చినటువంటి కంట్రీ ఏంటి ఇందులో మీరు ఐడెంటిఫై చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మధుబాని పెయింటింగ్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? అంటే బేసికల్లీ వీళ్ళు రీసెంట్గా ఈ పెయింటింగ్తోని కూడినటువంటి మాస్కులను కూడా తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ పెయింటింగ్ ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే బీహార్ ప్రాంతానికి సంబంధించి స్టూడెంట్స్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫేమస్ ఇండియన్ ఆర్ట్ స్టూడెంట్స్. ఇది నేపాల్లో కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటారనమాట. జనరల్గా ఈ యొక్క మధుబాని ఆర్ట్లో వీళ్ళు ఎలాంటి కథల్ని, రామాయణ కానీ లేదా మహాభారత కథల్ని వాళ్ళ యొక్క ఆర్ట్ రూపంలో వీళ్ళు సో వేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ఆర్ట్లో వీళ్ళు యూజ్ చేసేటువంటి కలర్స్ ఏంటంటే ఆర్గానిక్ కలర్స్. అంటే ఈ యొక్క కెమికల్స్ ఏముండవు అనమాట వీళ్ళు యూజ్ చేసేటువంటి కలర్స్లో.
మధుబాని పెయింటింగ్ ఏ ప్రాంతానికి? బీహార్ ప్రాంతానికి సంబంధించింది. నెక్స్ట్ న్యూస్, ఇండియా ఐడియాస్ సమ్మిట్ 2020. ఇండియా ఐడియాస్ సమ్మిట్. ఓకే, ఈ సమ్మిట్ని ఏ థీమ్తో తీసుకున్నాం మనం? బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్. సమ్మిట్ ఎప్పుడు జరిగింది? జూలై 21 to 22. ఎందుకు ఇంపార్టెంట్? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ సమ్మిట్లో పాల్గొనడం జరిగిందనమాట. అంటే వర్చువల్గా వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అడ్రస్ చేయడం జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వీళ్ళు ఏంటంటే ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది కృషి చేస్తుందన్నమాట. ఓకే, సో దీనికి ఇప్పుడు చైర్మన్గా వివరిస్తుంది ఎవరు? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ యుఎస్ఐబిసి? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ యుఎస్ఐబిసి? ఒక లేడీ స్టూడెంట్స్, ఒక ఉమెన్. తన గతంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి రోల్స్ని ప్లే చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియన్ బుల్ ఫ్రాగ్. ఇండియన్ బుల్ ఫ్రాగ్ దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హోప్లో బ్యాక్ట్రస్ టైగ్రీనస్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఐయూసీఎన్ లీస్ట్ కన్సర్న్ కాబట్టి అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు. సో ఇదంత పెద్ద ఇంపార్టెంట్ లేదు. ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విషయంలో ఈ ఫ్రాగ్ విషయంలో ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఇది ఇన్వాజివ్ స్పీసీస్గా ఎక్కువైపోతుంది. ఇన్వాజివ్ స్పీసీస్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఏదైనా ఒక ఆర్గానిజం అది లేనటువంటి కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిగతా ఆర్గానిజమ్స్ యొక్క వాటికి థ్రెట్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రాగ్స్ తినేటటువంటి ఆహారాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ఇండియన్ బుల్ ఫ్రాగ్ అనేది తిని ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్స్ యొక్క పరిస్థితికి, అంటే అవి థ్రెటన్ వాటి యొక్క ఎగ్జిస్టెంట్కి థ్రెటన్ అయ్యే విధంగా, అంటే వాటికి ఆహారం లేకుండా వేసింది అనుకోండి, దాన్ని మనం ఇన్వాజివ్ స్పీసీస్ అంటాం అనమాట. ఇన్వాజివ్ స్పీసీస్ అంటే మీనింగ్ ఏంది? అది ప్లాంట్ కానీ యానిమల్ కానీ అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ హ్యాబిటేట్లో అది లేకుండా కొత్తగా వచ్చి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ హ్యాబిటేట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎగ్జిస్టెన్స్, వాటి యొక్క ఉనికికి ప్రమాదాన్ని కలిగజేసినట్టయితే కనుక వాటిని మనం ఇన్వాజివ్ స్పీసీస్ అంటారు అనమాట. సో ఇక ఇండియన్ బుల్ ఫ్రాగ్ అనేది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్రాగ్స్కి అలానే జీవులకి ఆటంకం కలిగిస్తుంది? అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్నటువంటి జీవులకి ఇది ఇన్వాజివ్ స్పీసీస్గా పరిణమించిందనమాట. ఓకే, నెక్స్ట్, EU రికవరీ డీల్. యూరోపియన్ యూనియన్ గతంలో 28 కంట్రీస్ ఉండేవి, ఇప్పుడు 27. ఎందుకంటే బ్రెగ్జిట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే స్టూడెంట్స్, ఈ యొక్క EU కంట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ వల్ల వాటి యొక్క జీడిపిలో 8% ఆఫ్ దర్ జీడిపి తగ్గిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్స్లో ప్రధానంగా 3 పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ 7 years పాయింట్ ఆఫ్ వ్యూలో EU ఎంత బడ్జెట్ టార్గెట్ చేసింది? $1.1 trillion బడ్జెట్, ట్రిలియన్ యూరో బడ్జెట్. దాంతోపాటు ఇందులో ఏవైతే కనుక EUలో COVID-19 వల్ల ఎఫెక్ట్ అయ్యాయో వాటికి హెల్ప్ చేయడానికి 360 బిలియన్ల లో ఇంట్రెస్ట్ లోన్, అంటే తక్కువ ఇంట్రెస్ట్ లోన్ కూడా కేటాయించారు. దాంతోపాటు గ్రాంట్, అంటే వీళ్ళు మనీ ఇవ్వాల్సిన పని లేదు, 390 బిలియన్ గ్రాంట్స్ని ఇవ్వడం జరిగింది వర్స్ట్ ఎఫెక్టెడ్ ఎకానమీస్, వీటికి హెల్ప్ చేయడానికి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంత పెద్ద అమౌంట్లు, అంటే 1.1 trillion యూరోస్లో ఉన్నటువంటి ఇంత పెద్ద అమౌంట్ కాబట్టి అమౌంట్ వైజ్ ఒకటి ఇంపార్టెంట్. దాంతోపాటు కోవిడ్ తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది అని మనం డిస్కస్ చేస్తాం, అంటే వాటి ప్రాధాన్యత తగ్గుతుందని మనం డిస్కస్ చేస్తాం. మరి అలాంటి సందర్భంలో ఇలా వీళ్ళు యూరోపియన్ దేశాలన్నీ కూడా ఒక్క తాటిపై ముందుకు వచ్చి వాటితో హెల్ప్ చేసుకోవడానికి ముందుకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మరి కోవిడ్ తర్వాత కొన్ని దేశాలైనటువంటి యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు, పోలాండ్ కానీ హంగరీ కానీ ఏవైతే కనుక అభివృద్ధి చెందలేదు ఆ దేశాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ ఆర్డర్ ఫర్ పర్మనెంట్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆర్మీలో ఇండియన్ ఉమెన్కి పర్మనెంట్ కమిషన్, అంటే ఇన్ని రోజులు వీళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఒక 10 years తర్వాత వీళ్ళు రిటైర్ అవ్వాల్సి వచ్చేదన్నమాట. ఓకే, సో అలా కాకుండా వీళ్ళకి కూడా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేస్తూ
ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ కేవలం ఈ యొక్క జడ్జెస్ అండ్ అడ్వకేట్ జనరల్, దాంతోపాటు ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్లో ఉండేది. మొత్తం ఉమెన్కి 10 కేటగిరీస్ ఉంటే అందులో 2 కేటగిరీస్లోనే పర్మనెంట్ కమిషన్ ఉండేది. ఇప్పుడు 10 కేటగిరీస్లో కూడా ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ ఇస్తూ ఇక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల యూజ్ ఏంది స్టూడెంట్స్? దీనివల్ల యూజ్ ఏంటంటే ఇదివరకు ఇండియా ఉమెన్ ఎవరైతే కనుక షార్ట్ సర్వీస్ కమిషన్లో వాళ్ళు రిక్రూట్ అయ్యారో వాళ్ళకి 10 ఇయర్స్ పాటు రిక్రూట్ అయ్యేవాళ్ళు. మ్యాక్సిమం ఇది 14 ఇయర్స్కి ఎక్స్టెండ్ అయ్యేది. కాకపోతే ఈ యొక్క ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ లేకపోవడం వల్ల వీళ్ళు 20 ఇయర్స్ పాటు సర్వీస్ ఉండే అవకాశం ఉండేది కాదు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పెన్షన్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఓకే, వాళ్ళు సర్వీస్ చేసినప్పటికీ కూడా. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉమెన్కి కూడా పర్మనెంట్ సర్వీస్ కమిషన్ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉమెన్ని యుద్ధాలలో అంటే కంబాట్ రోల్ అందులో తీసుకోకపోయినా అట్లీస్ట్ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లో ఎవరైతే కనుక ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళకి పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం గవర్నమెంట్ ఉమెన్కి పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. 18th వన్, రాజ్యసభ మెంబర్స్ ఫేసింగ్ క్రిమినల్ ఛార్జెస్. రీసెంట్గా రాజ్యసభకి ఎన్నికలు జరిగినాయి కదా, మరి దానికి సంబంధించి ఈ న్యూస్ అన్నమాట. ఎవరు చెప్తున్నారు? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వీళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. ఏమని చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అరౌండ్ 24% ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఏంటంట వీళ్ళు క్రిమినల్ కేసెస్ని ఎదుర్కొంటున్నారట. మరి లోక్సభను చూసినట్టయితే కనుక అరౌండ్ 43% ఆఫ్ ద 17th లోక్సభ వీళ్ళు క్రిమినల్ ఛార్జెస్ని ఎదుర్కొంటున్నారు. ఓకే, దాంతోపాటు ఇందులో 84% ఆఫ్ దిస్ పీపుల్ దే కంటైన్ మోర్ దెన్ 1 crore కంటే ఎక్కువ ఆస్తులు అన్నట్టు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మీ డౌట్ స్టూడెంట్స్, మరి పాలిటిక్స్లో క్రిమినలైజేషన్ అంటే ఈ క్రిమినల్స్ యొక్క రోల్ ఎందుకు పెరిగిపోతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రాజకీయ నాయకులు అంత చిత్తశుద్ధిగా లేరు. దేని విషయంలో? మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఉంది కదా, అందులో సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ఎవరైతే కనుక ఒక వ్యక్తి 2 లేదా అంతకన్నా సంవత్సరాలు ఎక్కువ జైలు శిక్ష పడుతుందో అతన్ని జైలు శిక్ష ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 సంవత్సరాలతో పాటు ఈ యొక్క ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళేది. ఇది అండర్ ట్రయల్స్ అంటే విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి అప్లికేబుల్ కాదు. మరి దీనికి వీళ్ళకి కూడా అప్లికేబుల్ అయ్యేట్లు చేయొచ్చు కదా. రాజకీయ నాయకులు చిత్తశుద్ధి లేదు. దాంతోపాటు చాలామంది క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఓట్ బ్యాంక్ అంటే ప్రజలలో ఓట్ బ్యాంక్ ఉండడం, దాంతోపాటు వీళ్ళు పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వడం. దీనివల్ల ఇలాంటి క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది? కాన్సిక్వెన్సెస్ అంటే మన డెమోక్రసీకి ప్రాబ్లం ఏంది? వైలెన్స్ పెరిగిపోతుంది. దాంతోపాటు ఈ యొక్క కరప్షన్ పెరిగిపోతుంది స్టూడెంట్స్, అవునా కాదా? దాంతోపాటు ఈ యొక్క బ్లాక్ మనీ కూడా పెరిగిపోతుంది. ఓకే, ఎవరైతే కనుక రాంగ్ వేలో సంపాదిస్తారో వాళ్ళందరూ కూడా పాలిటిక్స్కి వచ్చే అవకాశం ఉంది. సో దీని గురించి రాజ్యసభలో ఇప్పుడు క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతమంది? 24%. దట్టు మనం రాజ్యసభను ఏమంటున్నాం? పెద్దల సభ అంటున్నాం. మీరే అర్థం చేసుకోండి. 19th వన్, రిస్ట్రిక్షన్స్ ఆన్ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రభుత్వం ఏవైతే కనుక ప్రొక్యూర్మెంట్ చేస్తుందో, ఇంతకుముందు చెప్పాను మీకు ఏ సైట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తుందని చెప్పాను. GEM, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. దీని ద్వారా ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తుందో ఈ విషయంలో భారతదేశం ఏదైతే కనుక ల్యాండ్ బార్డర్ ఉంటుందో, భారతదేశం ఏ దేశంతో అయితే కనుక ల్యాండ్ బార్డర్ ఉంటుందో ఆ దేశంలోని కంపెనీస్ నుంచి ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఆర్డర్స్ ఫాలో కావాలి. ఆర్డర్స్ ఏంటంటే బేసికల్లీ సో ఎవరైతే కనుక గవర్నమెంట్కి అమ్ముతున్నారో ఏ దేశాల నుండి భారతదేశానికి ల్యాండ్ బౌండరీ ఉందో ఆ దేశం నుండి అమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా భారతదేశంలో రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళ కంపెనీని ఏం చేసుకోవాలి స్టూడెంట్స్? రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి గతంలోనే ఇలా చైనా వాళ్ళ యొక్క FDIని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి కూడా మనం ఇండియాతో బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియాలో FDI పెట్టే కన్నా ముందు ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ఆటోమేటిక్గా పెట్టే అవకాశం లేదు ఇన్వెస్ట్మెంట్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దేనికోసం? ఇదంతా
ఈ యొక్క ఆత్మనిర్భర్ని పుష్ చేయడానికి కోసం, ఇంక్రీజ్ చేయడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క జీఈఎం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్కి సప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్తోని, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి. మరి ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో కమెంట్ చేయండి. వీళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. మరి ఇది కేవలం గవర్నమెంట్ సెక్టార్లోనే వర్తిస్తుంది. ఇట్ విల్ నాట్ అప్లికేబుల్ టు ప్రైవేట్ సెక్టార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంతోపాటు ఈ ఆర్డర్స్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 257(1). ఆర్టికల్ 257 ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఫాలో అవ్వకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం విధించవచ్చు? ప్రెసిడెంట్ రూల్ విధించవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 365 వెన్ స్టేట్స్ ఆర్ నాట్ ఒబే ద సెంట్రల్ లాస్. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ గురించి 23rd జూలైన మనం బాలగంగాధర్ తిలక్ యొక్క బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ ఏ రాష్ట్రంలో సంబంధించిన స్టూడెంట్స్? మహారాష్ట్రకు సంబంధించిన పర్సన్, పుట్టినటువంటి పర్సన్. ఇతనికి ఉన్నటువంటి నిక్ నేమ్స్ ఏంటి? లోకమాన్య తిలక్. బాలగంగాధర్ మీకు ఇంకా గుర్తుండాలి, ఇతనికి ఇంకొక నిక్ నేమ్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ ఎవరిచ్చారు? వ్యాలంటైన్ చిరోల్. దాంతోపాటు బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ అచీవ్ ఇట్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, బాలగంగాధర్ తిలక్ స్వదేశీ మూమెంట్లో ఈ యొక్క ఉద్యమం చేస్తున్నప్పుడు బాలగంగాధర్ తిలక్ని ఏ సంవత్సరంలో జైల్లో వేయడం జరిగింది? ఏ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ జైల్లో నుండి బయటకు రావడం జరిగింది? దాంతోపాటు బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ లీగ్ని స్థాపించారు కదా, హోమ్ రూల్ మూమెంట్ని తీసుకున్నారు కదా, స్థాపించింది అనీ బెసెంట్ అనుకోండి. ఆఫ్ కోర్స్ బాలగంగాధర్ తిలక్ యొక్క హోమ్ రూల్ మూమెంట్ ఏ ప్రాంతాల్లో ఎక్కువ పవర్ఫుల్? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది? కమెంట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే స్టూడెంట్స్, చంద్రశేఖర్ ఆజాద్ యొక్క బర్త్ యానివర్సరీ కూడా 23 జూలై. చంద్రశేఖర్ ఆజాద్ బేసికల్లీ చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్లో పుట్టడం జరిగింది స్టూడెంట్స్. చంద్రశేఖర్ ఆజాద్ ఏ సంస్థతో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే హెచ్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. దీన్ని మనం హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ అని కూడా అంటుంటాం అనమాట. ఈ సంస్థతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈ యొక్క లాహోర్ కన్స్పిరసీ కేసులో మెయిన్ అంటే సౌండర్స్ అనే ఆఫీసుని చంపుతారు కదా, అందులో మెయిన్ రోల్ చంద్రశేఖర్ ఆజాద్ ప్లే చేయడం జరిగింది. దాంతోపాటు చంద్రశేఖర్ ఆజాద్ ఈ యొక్క కకోరీ కన్స్పిరసీలో కూడా చంద్రశేఖర్ ఆజాద్ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. కకోరీ కన్స్పిరసీ ఇప్పుడు ప్రజెంట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది ప్రజెంట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? కకోరీ కన్స్పిరసీ కేసు. ఫైనల్గా ఇతను ఈ యొక్క లార్డ్ ఇర్విన్ పైన బాంబు అటాక్ కూడా ట్రై చేయడం జరిగింది 1929లో. దాని తర్వాత ఇతన్ని ఎన్కౌంటర్లో చంపేయడం జరిగింది 1931లో. ఈ విధంగా స్టూడెంట్స్ మనం వన్ లైనర్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. నేను 2 days నేను మీకు ఇదివరకు చెప్పినట్టు ఎడిటోరియల్స్ నేను డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఎడిటోరియల్స్లో టాపిక్ ఎలాగో రిపీట్ అవుతుంటుంది ముందు కూడా. కాకపోతే ఈ వన్ లైనర్స్ ఒక్కసారి మీరు మిస్ అయితే మళ్ళీ కవర్ చేయడం కష్టం కాబట్టి డిస్కస్ చేయడం జరిగింది. మరి క్విజ్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. క్విజ్, విచ్ మినిస్ట్రీ రిలీజ్డ్ ప్రజ్ఞత గైడ్లైన్స్? ఇది మనం నేను వీడియో చేసినప్పుడు జరిగినటువంటి క్విజ్. ప్రజ్ఞత గైడ్లైన్స్కి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ ఈ యొక్క గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది? ఎవరు స్టూడెంట్స్? హెచ్ఆర్డి మినిస్ట్రీ. ఈ యొక్క ఆన్లైన్ ఈ యొక్క క్లాసెస్ ఎలా ఉండాలి దీనికి సంబంధించి. అలానే విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ మోడలింగ్ ఫోరం, ఇది ఇండియా యుఎస్కి సంబంధించి. ఇది దేనికి సంబంధించిందంటే ఈ యొక్క ఎనర్జీ అంటే ఈ యొక్క పునరుత్పాదక శక్తి, అలానే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఎనర్జీని ఎలా ప్రొడక్షన్ చేయాలి అంటే పర్యావరణ హితంగా ఎలా మనం ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి దానికి సంబంధించి. మన ఇండియాలో దీన్ని కోఆర్డినేట్ చేసేది ఎవరు? నీతి ఆయోగ్. ఇక్కడ ఏం స్టేట్మెంట్ చెప్తున్నారు? ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరో వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు అంటున్నారు. రాంగ్ స్టూడెంట్స్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ ఏ ఓన్లీ. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా ఒక కేబుల్ బ్రిడ్జ్ని లాంచ్ చేసిందని చెప్పాను కదా, అంజీకడ్ బ్రిడ్జ్. ఇది ఏ రాష్ట్రంలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ కాశ్మీర్.
దీని గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, కేబుల్ బ్రిడ్జ్ గురించి లాస్ట్ దాంట్లో. నెక్స్ట్, రీసెంట్గా ఏ రాష్ట్రం పోబా రిజర్వ్ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది? ఏ రాష్ట్రం స్టూడెంట్స్? అస్సాం. అస్సాం దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సో రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయింది ఎవరు స్టూడెంట్స్? అపాయింట్ అయింది అశోక్ లావాసా. తనకి ఎలక్షన్ కమిషన్ డ్యూటీస్ రిలీవ్ అయిన తర్వాత తన పొజిషన్ని టేకప్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. దెన్ ఈ వీడియోకి సంబంధించినటువంటి క్విజ్. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏందో కమెంట్ చేయండి. సెకండ్ వన్, విక్రమ్శీల గ్యాంగ్టిక్ డాల్ఫిన్ శాంక్చురీ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? మనం గతంలో వీడియోలో కవర్ చేసాం. నెక్స్ట్, నగోర్నో కరాబక్ రీజియన్ దీనికి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏందో పిక్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్, హోప్ మిషన్కి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏందో మీరు పిక్ చేయండి. దాంతోపాటు మౌంట్ బ్లాక్ ఈ పర్వత శ్రేణికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో మీరు కామెంట్ చేయండి. సో ఈ విధంగా స్టూడెంట్స్ మనం 23rd, 24th ఉన్నటువంటి అన్నీ కవర్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి సో నేను లాస్ట్ ఫ్యూ డేస్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియో చేయలేదు స్టూడెంట్స్. సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్ వన్స్ అగైన్. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.